హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ వంటిల్లు. చలికాలంలో మనకు నిమ్మకాయలు చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. ఈ సీజన్లో అందరూ పచ్చడి పెట్టుకుంటారు. నేను ఇంతకుముందు పచ్చడి పెట్టాను, నిమ్మకాయ పచ్చడి పొడి మిరపలో పెట్టాను. ఇప్పుడు పండు మిరపకాయల సీజన్, పండు మిరపకాయలో పెట్టాను. ఇందులో ఏంటంటే నిమ్మకాయలు, పండు కారం, అదే కాకుండా మీకు కుదిరితే నేను జూన్లో చూపిస్తాను. ఇవన్నీ అల్లం ముక్కలండి, చిన్న చిన్నగా ఉన్నాయి కదా అల్లం ముక్కలు. మనకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు, పైత్యం చేసినప్పుడు ఇలా నిమ్మకాయ ప్లస్ అల్లం పచ్చడి తింటే చాలా బాగుంటుంది. ఇందులో తాలింపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఇవి కొత్త ఎల్లిపాయలు, మెత్తగా దంచుకోవాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ కచ్చా పచ్చ ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుందండి తాలింపుకి. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని, ఇప్పుడు మనం పచ్చడి ఉంది కదా అంత ఒకటేసారి పెట్టుకోవద్దు. తాలింపు మనకు తినేటప్పుడు కావాల్సినంత మాత్రమే పెట్టుకోవాలి. ఆవాలు చిటపట అన్నాక జీలకర్ర, దంచుకున్న ఎల్లిపాయ. ఇప్పుడు స్టవ్ బంద్ చేయొచ్చు మనం. ఆ వేడికి ఎల్లిపాయ గోలుతుంది. తాలింపు చల్లగా అయిపోయాక మాత్రమే పచ్చడి కలపాలి, వేడిగా ఉన్నప్పుడు కలపొద్దు. తాలింపు చల్లగా అయిపోయింది. అల్లం ముక్కలు ఇక్కడ చెప్పాను కదా నేను, అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి వేసుకుంటే దీనిలో ఊరితే పంటి కిందికి వస్తే టేస్ట్ ఉంటుంది. పైత్యం చేసినప్పుడు మనకు బాగుంటుంది. నేను ఇప్పుడు అంతా తాలింపు పెట్టుకోవట్లేదు, కొంచెం ఒక చిన్న బాటిల్ మట్టుకే పెట్టుకుంటున్నాను తాలింపు. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదంతా పండు మిరపపండ్లు వస్తాయి కదా ఈ సీజన్లో, దాంతో పెట్టాను నేను నిమ్మకాయ. ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. పచ్చడికి నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, నాకైతే సరిపోయింది. వెల్లుల్లిపాయ కూడా నేను మొత్తం వేయించలేదు, ఆ ఫ్లేవర్ కోసం 50% అంటే వేయించాను. వేడి అన్నం, నిమ్మకాయ పచ్చడి, కొంచెం నెయ్యి. ఈ నిమ్మకాయ బద్ద పప్పులకు కలుపుకున్న బాగుంటుంది, పెరుగంచుకు పెట్టుకున్న బాగుంటుంది. రియల్గా చెప్తున్నాను, సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉందండి. నాది అని నేను చెప్పడం కాదు, బాగా కుదిరింది నిమ్మకాయ పచ్చడి, అద్రిపోయింది. ఇలా ఉంటే తినేదానికంటే కూడా ఒక ముద్ద ఎక్కువనే తింటాం. కడుపు నిండినా సరే ఇంకొక ముద్ద తినాలి అనిపిస్తుంది. చాలా బాగుందండి.